మా రెడ్డప్ప గారి మాధు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు సోమిరెడ్డి అన్న గారు చెప్పిన విధంగానే రాష్ట్రంలోని ప్రతి ఒక్క నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో ఈ యొక్క కాలువలను ఆక్యుపై చేసిన వ్యవహారం ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క నియోజకవర్గంలో జరుగుతుంది అధ్యక్ష. అందులో భాగంగానే కడపలోని పాలెంపల్లలో శిల్ప వాళ్ళు లేఅవుట్ వేశారు అధ్యక్ష. ఆ లేఅవుట్కి దారి చెరువులోంచి ఇచ్చారు అధ్యక్ష. చెరువును ఆక్యుపై చేసి చెరువులో నుంచి ఇచ్చారు. దీనికి అధికారుల అండ ఆ కాలంలో ఆ రోజున్న వైసీపీ పెద్దల అండతో ఈ చెరువులో రోడ్డు వేశారు అధ్యక్ష. దాని మీద ఆ రోడ్డుకు పర్మిషన్ ఇచ్చిన అధికారుల మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అంతేకాకుండా ఈ యొక్క శిల్ప లేఅవుట్ వేయడానికి రోడ్ వేసుకోవడానికి అధికారులతో పర్మిషన్ తీసుకున్న రియల్టర్స్ మీద కూడా వాళ్ళని కూడా బ్లాక్ లిస్ట్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈరోజు బుడమేరు కథ మళ్ళా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక ఉపద్రవం లాగా వచ్చి మన యొక్క నివాసం ఉన్న ప్రాంతాలు ముంచే విధంగా వీళ్ళు లేఅవుట్ వేయడం జరుగుతోంది అధ్యక్ష. అలాగనే ఇప్పుడు ఈ యొక్క శిల్ప వాళ్ళు ఒక్క కడపలోనే కాదు అధ్యక్ష, అఖిల ప్రియ గారు కూడా మొన్న ఈ సభలోనే చెప్పారు, తన నియోజకవర్గంలో కూడా లేఅవుట్లు వేసి ఇలాగనే ప్రభుత్వ భూములను అలాగనే చెరువులను ఇరిగేషన్ సంబంధించిన కాలువలను ఆక్యుపై చేయడము, వాళ్ళకి మరి ఈ యొక్క శిల్ప లేఅవుట్లో వాళ్ళ ల్యాండ్ ఎంతనో ప్రభుత్వ భూమి ఎంతనో చెరువు ల్యాండ్ ఎంతనో కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ సభలో మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ వెరీ మచ్. రెడ్డి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. సార్ అడిగిన అదే ప్రశ్న అధ్యక్ష. ఈ ఏపీ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్లో టీజీటీ హిందీ టీచర్స్ మరియు టీజీటీ ఫిజికల్ సైన్స్ టీచర్స్కి ప్రమోషన్స్ లేవు అధ్యక్ష. అదే మిగతా సబ్జెక్టుల టీచర్స్ అందరు కూడా టీజీటీలు పీజీటీలు గాను జేఎల్ గాను ప్రిన్సిపల్స్గా కూడా ప్రమోషన్లు వస్తున్నాయి అధ్యక్ష. ఇదే అవకాశం వీరికి కూడా కల్పించాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈ స్కూల్లో పనిచేసే టీచర్స్కి 62 సంవత్సరాలకి రిటైర్మెంట్ చేసే ఆలోచన ప్రభుత్వం ఏమైనా చేస్తుందా? మిగతా టీచర్స్ మిగతా స్కూళ్ళలో అందరికీ 62 ఇయర్స్ వరకు ఉంది అధ్యక్ష, కానీ ఇక్కడ వీరికి మాత్రం లేదు అధ్యక్ష. అలాగే ఈ స్కూళ్ళలో పనిచేసే వారికి 010 హెడ్ ఆఫ్ అకౌంట్స్ నుంచి శాలరీస్ పడేది అధ్యక్ష ముందుగా, కానీ తర్వాత దాన్ని మార్చేసి పీడీ అకౌంట్స్ హెడ్ 310, 311, 312కి మార్చడం జరిగింది అధ్యక్ష. దీంతో వీళ్ళకి ఫండ్ అలొకేషన్ సరిగా జరగడం లేదు అధ్యక్ష. దీన్ని వీళ్ళు తిరిగి 010 హెడ్ ఆఫ్ అకౌంట్స్కి మార్చాలని కోరుతున్నారు అధ్యక్ష. అది చేసే ఆలోచన ప్రభుత్వం ఏమన్నా చేస్తుంది అధ్యక్ష. అదేవిధంగా ఈ స్కూళ్ళలో అధ్యక్ష 779 మంది కాంట్రాక్ట్ టీచర్స్ ఉన్నారు అధ్యక్ష. వీరందరూ 2008 తర్వాత అపాయింట్ అయ్యారు అధ్యక్ష. ఫుల్లీ క్వాలిఫైడ్ విత్ బీఈడి స్టేట్ వైడ్ నోటిఫికేషన్ ద్వారా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తూ అపాయింట్ అయ్యారు అధ్యక్ష. కాబట్టి యాక్ట్ నెంబర్ 30 ఆఫ్ 2023 గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ద్వారా వీళ్ళని కూడా రెగ్యులరైజ్ చేయాలని వీరు కోరుతున్నారు అధ్యక్ష. అదేవిధంగా పార్ట్ టైం టీచర్స్ 2000 మంది ఉన్నారు అధ్యక్ష. ఈ స్కూళ్ళలో 18 ఏళ్ళగా ఈ స్కూళ్ళలో వర్క్ చేస్తున్నారు అధ్యక్ష. వీరికి కూడా ఫుల్ క్వాలిఫికేషన్ పీజీ అండ్ బీఈడీతో పాటు అన్నీ ఉన్నాయి అధ్యక్ష. రెగ్యులర్ మరియు కాంట్రాక్ట్ వర్కర్స్తో అంత వర్క్ లోడ్ కూడా వీళ్ళు చేస్తున్నారు అధ్యక్ష. వీరికి కూడా మినిమం టైం స్కేల్ పెట్టించి జాబ్ సెక్యూరిటీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష, మంత్రి గారు సమాధానం. ధన్యవాదాలు అధ్యక్ష. నిజంగా ఇప్పుడు సభ్యులందరూ మాట్లాడిన విషయాలు కానీ సభ్యులందరూ అనుభవించిన గత 5 సంవత్సరాల్లో అనుభవించిన అనుభవాలు కానీ ఒక్కసారి వెనక్కి తిరిగి మొత్తం అన్నీ కూడా చాలా క్లియర్గా అందరూ కూడా చెప్పారు అధ్యక్ష. అంటే క్లియర్గా చెప్పాలంటే ఒక విధ్వంసకరమైన పరిస్థితి నుంచి, ఒక భయానకమైన పరిస్థితి నుంచి, ఒక అవినీతి పాలన నుంచి ప్రజలు ఎలాంటి మ్యాండేట్ ఇచ్చారంటే శిక్షకి వాళ్ళే ఈరోజు న్యాయమూర్తులై ఉండి దగ్గర ఒక 11 సీట్లకి 151 సీట్ల దగ్గర నుంచి 11 సీట్లకి తీసుకొచ్చి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసిన పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీసుకొచ్చారంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత వెక్స్ అయిపోయారో, ఎన్డీఏ గవర్నమెంట్ మీద గౌరవ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం మీద ఎంత
ముందు చూపుతూ ఉన్నారు. ఈరోజు మనందరికీ కూడా అర్థమవుతుంది అధ్యక్ష. ఈ సభ సాక్షిగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేయాలి. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే అధ్యక్ష, లాస్ట్ 5 సంవత్సరాల పరిస్థితి ఇక్కడున్న ప్రతి సభ్యుడి మీద కూడా ఏదో ఒక కేసు, ఇంక్లూడింగ్ మా సీఎం గారితో సైతం అందరి మీద కూడా కేసులు ఉండే పరిస్థితి ఉంది అధ్యక్ష. దౌర్భాగ్యం ఏంటంటే ఒక దళితురాలైన నేను కడప కోర్టులో అట్రాసిటీకి సంబంధించిన కేసు విషయంలో జడ్జి ముందు నుంచిన పరిస్థితి కూడా దాపురించిందంటే అప్పట్లో ఉన్న ఒకసారి ఆ వ్యవస్థను ఒకసారి గుర్తు తెచ్చుకుంటే అదొక ఉదాహరణగా మనం చెప్పొచ్చు అధ్యక్ష. అదే పరిస్థితుల్లో ఎవరైనా గట్టిగా మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ని ఎలాగ పిచ్చోడిని చేశారో, ఒక డాక్టర్ అనితారాణి అనే అమ్మాయిని విధుల్లోని అమ్మాయిని ఇబ్బంది పెట్టినందుకు బయటకు వచ్చినందుకు ఎంత హింసించారో, అదేవిధంగా సిపిఎస్ రద్దు గురించి మాట్లాడే బయటకు వచ్చే క్రమంలో ఉద్యోగస్తుల మీద ఎలాంటి కేసులు పెట్టారో, అమరావతి ఇక్కడే రాజధానిగా ఉండాలి అన్నందుకు మహిళల మీద బూటకాలతో తన్నించిన పరిస్థితి దగ్గర నుంచి ఈరోజు ఎంతోమంది ఈరోజు బయటకు వచ్చి మాట్లాడితే ఇది తప్పు అని మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెట్టడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా వేధించిన పరిస్థితుల దగ్గర నుంచి గట్టిగా మాట్లాడితే భావస్వేచ్ఛ ప్రకటన అని గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి విజిట్కి బస్సు యాత్ర పెడితే రాళ్ళు ఇస్తున్న పరిస్థితిలో పోలీస్ అధికారి డైరెక్ట్గా బయటకు వచ్చి భావస్వేచ్ఛ ప్రకటన అని మాట్లాడారంటే ఆ రోజు శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉందో మనందరికీ కూడా అర్థమవుతుంది అధ్యక్ష. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు స్వయంగా అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి స్వయంగా అతనే బయటకు వచ్చి నా కార్యకర్తలకు బీపీలు పెరిగినాయి కాబట్టి ఈరోజు మీ పార్టీ ఆఫీసుల మీద దాడులు చేశారని ప్రేరేపించే విధంగా ఆ రోజు మాట్లాడే పరిస్థితి. ఆ రోజు పోలీసు వ్యవస్థను చూసుకుంటే పూర్తిగా నిర్వీర్యం చేశారు అధ్యక్ష. ఎంత నిర్వీర్యం చేశారంటే పోలీసులు వాళ్ళ విధులు తప్పించి పరదాలు కట్టేయడానికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు, అదేవిధంగా ఇతర ప్రతిపక్ష పార్టీ వాళ్ళ ఇళ్ల దగ్గర హౌస్ అరెస్టులు చేయడానికి, కాపలా కాయడానికి తప్పించి కనీసం శాంతి భద్రత విషయంలో కానీ, మహిళల భద్రత విషయంలోనే కానీ, సైబర్ నేరాలను అరికట్టడం విషయంలోనే కానీ ఎక్కడా కూడా ఒక స్టెప్ ముందుకేసే పరిస్థితి వాళ్ళకి లేదని చెప్పడానికి ఈరోజు నేను సిగ్గుపడాలి అధ్యక్ష. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈరోజు మన అడ్మినిస్ట్రేటర్గా మనం ఉండేటప్పుడు డెఫినెట్గా డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏ రకంగా చెప్తే వాళ్ళు ఆ రకంగా పనిచేసే పరిస్థితి ఉంది అధ్యక్ష. కాకపోతే గత 5 సంవత్సరాల్లో కొంతమంది అత్యుత్సాహంతో అంటే పరిస్థితులు మీరి ప్రభుత్వాన్ని కూడా దాటి ఈరోజు జీవోల్ని కూడా దాటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా దాటి కొన్ని వ్యవహారాలు చేసిన పరిస్థితులు కూడా చాలామంది ఈరోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళ సభ్యులు చాలామంది ఈరోజు కొంతమంది పేర్లతో సైతం బయటకు తీసుకొచ్చిన సందర్భాన్ని కూడా ఈరోజు గుర్తు చేసుకుంటున్నాను అధ్యక్ష. అంటే అధ్యక్ష ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఆ రోజు గత 5 సంవత్సరాల్లో పోలీసు వ్యవస్థ ఎంత నిర్వీర్యం అయిపోయిందంటే ఈరోజు ప్రతి ఒక్క సభ్యులు కూడా అధ్యక్ష సీసీటీవీల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఈ సీసీటీవీలకి సంబంధించి ఎంతో బకాయి లేదు అధ్యక్ష. కేవలం 12 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లిస్తే ఇప్పుడు ఏదైతే సీసీటీవీ కెమెరాస్ ఆ రోజు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఏదైతే సీసీటీవీ కెమెరాస్ పెట్టారో దగ్గర 15,000 పైగా సీసీటీవీస్ పెట్టారో అవన్నీ కూడా నిర్వీర్యం అయిపోయి అవన్నీ కూడా పనిచేయని పరిస్థితుల్లో ఉన్నాయి అధ్యక్ష. కేవలం 12 కోట్ల రూపాయలు బడ్జెట్లో సీసీటీవీలకి కేటాయించలేని ప్రభుత్వం ఆ రోజు లా అండ్ ఆర్డర్ విషయంలో ముందు ఉంటుందని ఎలా చెప్పగలం అధ్యక్ష? ఒకసారి ఆ 12 కోట్ల రూపాయలు కూడా అధ్యక్ష మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 12 కోట్ల రూపాయలతో పాటు గత ప్రభుత్వ ఆర్థిక సంవత్సరంలో 60 కోట్ల రూపాయల పెండింగ్ని కూడా క్లియర్ చేసి ఈరోజు సీసీటీవీలు ఏదైతే ఇన్స్టాల్ చేసి ఉన్నాయో వాటన్నిటినీ కూడా మళ్ళీ తిరిగి పని ప్రారంభించడానికి ఈరోజు డబ్బులు క్లియర్ చేసిన పరిస్థితి. అదేవిధంగా ఈరోజు గవర్నమెంట్ చాలా చిత్తశుద్ధితో ఎక్కడైనా ఒక క్రైమ్ జరిగితే క్రిమినల్ తప్పించుకోకూడదు, డాట్ టు డాట్ దాని ఇన్వెస్టిగేషన్ జరగాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి సమీక్షలోని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మాకు చెప్పిన నేపథ్యంలో ఏదైతే పీపీపీ మోడల్లో పబ్లిక్ వాళ్ళ సపోర్టుతోని కూడా ఈరోజు అదేవిధంగా సిఎస్ఆర్ సపోర్టుతోని సుమారుగా గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్తోని దగ్గర 1,00,000 సీసీటీవీ కెమెరాలు పెట్టడానికి ఈరోజు ధ్యేయంగా పెట్టుకొని ఈ రోజుకి సుమారుగా 50,000 సీసీ కెమెరాలు పెట్టామని చెప్పడానికి నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ మేము గర్వపడుతున్నాం అధ్యక్ష. దీని సభ్యులందరూ కూడా మనందరం కూడా గుర్తు చేసుకోవాలి అధ్యక్ష.